అందరికీ నమస్కారం సోదరులారా. ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో తయారు చేసేదానికి ముఖ్య ఉద్దేశం గురించి ప్రజలకు చెప్పాలనుకున్నాను. నా పేరు షేక్ మైనుద్దీన్, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. సోదరులారా, అబద్ధాలు చెప్పడంలో, అవినీతి చేయడంలో, ప్రజలను మోసగించడంలో టీడీపీకి చెందినటువంటి వారికి తప్ప మరెవరికి తెలియదు. దానికి ప్రిన్సిపల్ ఆ కాలేజీకి, అబద్ధాల కాలేజీకి ప్రిన్సిపల్ వచ్చి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నిన్న ఒక టీడీపీ నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిపై ఒక హేళనగా, అతి నీచంగా మాట్లాడుతుంటే బాధ కలిగింది. దానికోసం ఆయన జవాబు కోసం ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సోదరులారా, వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లోజ్. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు చాలా క్లోజ్. కేంద్ర మంత్రి బ్రహ్మసానికి చాలా దగ్గర వ్యక్తి. లోకేష్ గారికి చాలా ముఖ్యుడు. ముఖ్యంగా అతుకుల బొంత అయినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అబద్ధాల పత్రిక, అబద్ధాలతోనే జీవించే ఏబిఎన్ ఆంధ్ర రాధాకృష్ణ గారి ముఖ్య అనుచరుడు. ఇంతకంటే ఏం కావాలి సార్? అతను ఎవరి వ్యక్తి అని తెలిసి చెప్పేదానికి ఈరోజు ఫోటోలు వేశారు. ఏదో క్లోజ్గా వచ్చి కలిసి మాట్లాడినట్టుగా. అన్నిటికంటే ముఖ్యంగా అతను టీడీపీ సొంత వ్యక్తి. ఈ మద్యం కోణము ఏ విధంగా అయితే సిట్ ఇరుక్కున్నదో, ప్రభుత్వం ఇరుక్కున్నదో, వైఎస్ఆర్సీపీ మీద నిందలు వేసి దాని నుండి డైవర్ట్ అయ్యే దానికోసం, ప్రజలను మభ్యపెట్టే దానికోసం ఈ వెంకటేష్ నాయుడు గారు మధ్యలో వచ్చారు. ఇంతకంటే ఎక్కువగా ఏమీ లేదు. ఆయన ఎప్పుడో డబ్బులు కాడ నిలబడి, అది టీడీపీ వాళ్ళు ఎన్ని కోసం పంచే డబ్బులు అయి ఉండొచ్చు కదా. ఆ ఫోటోలు మీ దగ్గరికి వచ్చాయంటే అని మీ దగ్గర ఆల్రెడీ మీరు సిద్ధం చేసుకుని పెట్టుకొని వైఎస్ఆర్సీపీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, మిథున్ రెడ్డి గారి మీద, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమము చేస్తున్నారు అనేది క్లియర్గా తెలిసిపోయింది. ఆ విమానం ఎవరిది సార్? రిత్విక్ గ్రీన్ పవర్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారిది. అవునా కాదా? సీఎం రమేష్ గారి విమానం అది. 2025 ఏప్రిల్ 13వ తేదీ నాడు హైదరాబాద్ నుండి కోయంబత్తూర్ నుండి హైదరాబాద్కు బుక్ చేశారు. ఆ పక్కన హీరోయిన్ తమన్నా కూర్చొని ఉంటే ఈయన గారు పోయి తీసుకున్న ఫోటో తీసుకున్నారు. దాన్ని రాద్ధాంతం చేస్తూ, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ, ఎప్పుడైతే ప్రజలు మభ్యపెట్టే పనులు చేయడంలో నంబర్ 1. నిన్న ఒక అతను అంటున్నాడు, మా నాయకుడు ప్రిన్సిపాల్, మేము తప్పు చేస్తే బెత్తంతో నిలబడి ఉంటాడు, మా నాయకుడు ప్రిన్సిపాల్ అని. మీ నాయకుడు ప్రిన్సిపాల్ కాదు, అవినీతిలకు ప్రిన్సిపాలు, అవినీతి నాయకులకు ప్రిన్సిపాలు మీ నాయకుడు అని మీకు వివరిస్తున్నాను సార్. చంద్రబాబు నాయుడు అవినీతికి ప్రిన్సిపాలు. లేకపోతే ఇన్ని వందల కోట్ల రూపాయల దగ్గర డబ్బు ఇచ్చారు. ఒక శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. ఆయన రాజకీయాలు రాకముందు, వచ్చిన తర్వాత, అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక ధనిక ముఖ్యమంత్రిగా, ఈ ఇండియాలోని ధనిక ముఖ్యమంత్రిగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయకుండా ఏ విధంగా వచ్చారో ఇన్ని వందల కోట్ల రూపాయలు తెలియజేయండి సార్. మీరు అంటున్నారు
ఈ మందులు తాగి చనిపోయారు ప్రజలు అని. మీరు పెట్టే కష్టాలకు భరించలేక ఈరోజు కొన్ని వందల వేల మంది రైతులు, విద్యార్థులు చనిపోతున్నారు. దుర్మార్గులారా, మీ రాక్షసత్వానికి బలైపోతున్నారు. మేము వచ్చిన 1 నెల లోపలనే ఫీజు రియంబర్స్ ఇస్తామని చెప్పారు. ఇప్పటికి 1 నెల 3 నెలలు అయిపోతాం, 1 సంవత్సరం 3 నెలలు కావస్తుంది. ఇంతవరకు దాన్ని ఊసే లేదు. ఆ విద్యార్థుల జీవితాలు దాడుకుంటారు. దుర్మార్గులు, రాక్షసులు మీరు. మీ చంద్రబాబు నాయుడు గారు, ఏపీ ముఖ్య చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్, మీరందరు చెప్పిన అబద్ధాలు, మోసాలు ఇంతకంటే నిదర్శనం కొట్టి కావాలా? దుర్మార్గ మెథలారా, చేసింది సాలదా? ఉదయం లేస్తే జగన్మోహన్ రెడ్డి, నిద్ర లేస్తే జగన్మోహన్ రెడ్డి, టీ తాగితే జగన్మోహన్ రెడ్డి. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గ్రహించాలి. ప్రతి లేస్తే కావాలని తప్పుడు రాస్తారు. ఏబిఎన్, ఈనాడు, TV5. ఆ సాంబడు అంటాడు ఆమె శ్రీకాళహస్తి ఆమె పోవడంలో వైసీపీకి పోవాలో ఈ విధంగా చేసిందంట. ఎంత దుర్మార్గం సార్ ఈ మాటలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గ్రహించాలి. తిరిగి రాబోయే ప్రభుత్వం మనది, వైఎస్ఆర్సీపీదే. కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. వీరు చేసిన తప్పు, టీడీపీ కూటమి చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదు అని గ్రహించాలి. జై హింద్, జై జగన్.